బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. త్వరలో తెలంగాణలో కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. కులగణనకు చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో కులగణనకు సంబంధించిన చర్యలు వడివడిగా జరుగుతూ ఉన్నాయి, కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటు తెలంగాణలో కూడా కులగణనకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో త్వరలోనే కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. అటు కులగణనకు సంబంధించి అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కులగణనకు సంబంధించిన విధి విధానాలు ఎప్పుడు రూపొందించబోతున్నారు? టెంటేటివ్గా అంటే చుచాయిగా ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఇది ఫిబ్రవరి 2వ వారంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జనాభా ఎంత ఉంది అనేటువంటి అధికారిక సమాచారం కావాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పదే ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కులాల వారీగా జనాభా ఎంత ఉంది, ఆ జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు, అధికారంలో వాటా, బడ్జెట్ లో వాటా లాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కులగణన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణనకు సంబంధించినటువంటి అంశాలని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం బీసీ సంక్షేమ శాఖ అలాగే సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగానే కులాల వారీగా జనాభా ఎంత ఉంది అనేటువంటి తేల్చేందుకు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా సిద్ధం చేయాలని అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వీలైనంత త్వరలోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. Right, thanks for the updates. మా ప్రతినిధి అందించిన వివరాలను మనం చూసాం. తెలంగాణలో త్వరలోనే కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో ఈ కులగణన ఉండే అవకాశం కనపడుతోంది. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.